పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోవటం వెనుక అమెరికా హస్తం ఉందనే సంచలన విషయం బయటపడింది. లీక్ అయిన రహస్య దౌత్య సైఫర్ పత్రాన్ని పరిశోధనాత్మక పత్రిక డ్రాప్ సైట్ ప్రచురించింది. 2022లో ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనపై అమెరికా అసంతృప్తి కారణంగానే పదవి కోల్పోవాల్సి వచ్చినట్టుగా సమాచారం. ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం విజయవంతమైతే అమెరికా పాక్ బంధం బలపడుతుందని అమెరికా అధికారి వ్యాఖ్యానించినట్టుగా బయటపడింది. 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకు ముందు అమెరికాలోని పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్తో అమెరికా హోంశాఖలోని దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని, అప్పుడే అమెరికా పాక్ బంధం మరింత బలపడుతుందని చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ఇమ్రాన్ పదవి నుంచి వైదొలగడంతో షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో ఇమ్రాన్ తటస్థ వైఖరి కారణంగానే ఆయన్ను ప్రధాని పదవి నుంచి తప్పించాలని అమెరికా నిర్ణయించినట్టుగా పాకిస్తాన్లో లీక్ అయిన దౌత్య సమాచారం వెల్లడించింది. పాక్ రాయబారి అమెరికా ప్రభుత్వ అధికారుల మధ్య భేటీకి ముందు ఇమ్రాన్ పాకిస్తాన్లో భారీ ర్యాలీ చేపట్టారు. తనను పదవి నుంచి తొలగించడానికి స్థానిక పార్టీలు అధికారులతో కలిసి అమెరికా కుట్ర పన్నుతోందని కూడా ఆరోపించారు. కాగా ఆయన వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వం, అమెరికా ఖండించాయి. అనంతరం తోషాఖానా కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. నాటి నుంచి కూడా ఇమ్రాన్ జైల్లోనే ఉన్నారు.